హాయ్ అండి, నమస్తే. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి నోము నోచుకునే వాళ్ళు తప్పకుండా చేసుకునే రెసిపీ పెసర పూర్ణాలు. అదేనండి, పచ్చ పెసలతో చేసుకునే పూర్ణాలు, లేదంటే బూరెలు అంటాం కదా, అవన్నమాట. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి పెసర పూర్ణాలు. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోలో చూసి మీరు రేపొద్దున్న కార్తీక పౌర్ణమి రోజు తయారు చేసుకుని మీ నోముని నోచుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ముందు రోజు కానీ 4-5 గంటల ముందు కానీ ప్రిపరేషన్ చేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం, ఏ కప్పుతో నిన్న తీసుకోవచ్చు అనమాట. ఆ క్వాంటిటీలో, లేదంటే మీ దగ్గర దోశల పిండి ఉంటే అది కూడా తీసుకోవచ్చు. ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4-5 గంటలు అయిన తర్వాత చక్కగా నాని ఉంటాయన్నమాట మినపప్పు అలాగే బియ్యం. వీటిని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి, అంటే దోశల పిండి లాగా అనమాట. ఒకవేళ మీ దగ్గర దోశ పిండి ఉంటే అది కూడా వాడుకోవచ్చు. అందులో కొంచెం నీళ్ళు పోసి ఈ పిండిని కొంచెం పలుచగా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అవసరమైతే తర్వాత మరి కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు. ఇప్పుడు అందులో చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, 2 టీ స్పూన్ల పంచదార వేయాలి. ఒకవేళ మీరు ఈ పిండి ముందుగానే ప్రిపేర్ చేసుకొని 4-5 గంటలు ఉంచేలాగా అయితే వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. పంచదార వేయడం వల్ల మనం తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి. ఈ విధంగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి తోపు పిండి రెడీ అయిపోతుంది. మీరు 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక బాండీలో 1 కప్పు పెసలు తీసుకోవాలి. బద్దలు కాకుండా రౌండ్గా ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. పచ్చి పెసలు తీసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 3-5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారుతాయి, అలాగే ఇల్లంతా గుమగుమ అని వాసన వస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగా వేగుతాయి. వేగిన తర్వాత వీటిని ఒక కుక్కర్లో తీసుకొని 2 కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని ఉడికించుకుంటే చాలా తొందరగా ఉడుకుతాయి అనమాట. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ పెసలు అనేవి చాలా బాగా ఉడకాలి. అలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మీరు ఈ విధంగా మామూలుగా బాండీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కాసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ పెసలని మిక్సీ జార్లో తీసుకోవాలి. మనం ఎన్ని పెసలు అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో, అంటే 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అందులో 2 యాలక్కాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఒకేసారి తిరగదనమాట, పట్టేస్తూ ఉంటుంది మిక్సీ జారు. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అవేమీ పోయకూడదు. చూస్తారు కదా, కలుపుకుంటూ గ్రైండ్ చేస్తే ఇలా స్మూత్ పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్ట్ని మనం గట్టిగా అయ్యేంత వరకు మరొకసారి ఉడికించుకోవాలి. ఒక బాండీ పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి, నెయ్యి వేడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసలు అలాగే బెల్లం పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసి ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. చాలా తొందరగా గట్టిగా అయిపోతుంది అనమాట. పాకం పట్టే పని లేకుండా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా తొందరగా గట్టిగా అయిపోతుంది. దీన్ని కాసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారేలోపు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని కూడా కాగబెట్టుకోవాలి. నూనె కాగేలోపుగా ఈ పిండి చల్లారిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పెసర్లో మనం అవసరం అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవచ్చు. దీని బదులుగా మీరు పచ్చి కొబ్బరి కొంచెం వేయించుకొని కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటాయి అన్నమాట బూరెలు. ఇప్పుడు ఈ బూరెల్ని మనం నచ్చిన సైజులో ఉండల్లా చేసుకోవాలి. నోముకైతే పెద్ద పెద్ద బూరెలు చేస్తారు కదా, పెద్ద సైజులో చేస్తారు. నోముకైతే మామూలుగా మీరు చేసుకోవాలనుకుంటే ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. అలాగే తోపు పిండి రెడీగా ఉంటుంది. అందులో మనం తయారు చేసుకున్న ఒక పెసర పూర్ణం వేసేసి స్పూన్తో ఈ విధంగా వేసుకుంటే చాలా ఈజీ అవుతుందన్నమాట ప్రాసెస్. మనకి తోపిండి ఎంత పలచగా ఉంటే మన పైపూత అంత పలచగా వస్తుంది. నూనె బాగా కాగాలి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ పూర్ణాలన్నీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు. ఈ తోపు పిండి ఎంత పలచగా ఉంటే పైన పూర్ణం అంత పలచగా అంత క్రిస్పీగా వస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన పెసర పూర్ణాలు రెడీ అయిపోయినాయి. ఒకవేళ మీరు కూడా కార్తీక పౌర్ణమి నోము నోచుకుంటుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.